నేనేం బిట్‌కాయిన్ కు లేదా మరితర క్రిప్టో కరెన్సీలకు అభిమానిని కాదు. నియంత్రణ లేని క్రిప్టో ఆస్తుల వల్ల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతాయి. 2019లో ఇది డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం. కేంద్ర బ్యాంకులు, ఐఎంఎఫ్ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక నేరాల నిపుణులు వ్యక్తం చేస్తున్న ఆందోళనతో అప్పుడాయన ఏకీభవించారు. క్రిప్టో అనేది సాంకేతికమైన ఒక నూతన ఆవిష్కరణ. ఈ కరెన్సీకి ఎలాంటి వాస్తవిక విలువ, ప్రభుత్వాల గుర్తింపులు లేవు. నల్లధన నిరోధక చర్యలను ఇది దెబ్బతీస్తుంది. మారిన ట్రంప్ ధోరణి 2025 వచ్చేసరికి పరిస్థితి మారింది. క్రిప్టో కరెన్సీ లాబీ నుంచి ఎన్నికల ప్రచారానికి లభించిన మద్దతు, తన కుటుంబానికి బహుమతులుగా అందిన పెట్టుబడులు ట్రంప్ అవగాహనను మార్చేశాయి. ఇటీవలే ఆయన తన నూతన అవగాహనతో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఒకప్పుడు తప్పనిసరి అవసరం అనుకున్న నియంత్రణలు ఒక్క కలం పోటుతో తునాతునకలు అయ్యాయి. ఆ తరువాత ట్రంప్ కుటుంబం క్రిప్టో వ్యాపారంలోకి ప్రవేశించింది. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న తెరచాటు లావాదేవీలతో టెర్రరిస్టులకు నిధులను మళ్లిస్తున్న పాకిస్తాన్ స్వయంగా ఈ కుటుంబానికి ఒక వ్యాపార భాగస్వామిగా ఉంది. మరి అమెరికా నేతలే ప్రైవేట్ కరెన్సీలు నడుపుతూ ఉంటే ఇండియా దాన్ని ఎలా భావించాలి? మాజీ ఖైదీలకు పునరావాసమా అన్నట్లు వారిని తన అధికారిక క్రిప్టో కౌన్సిళ్లకు వ్యూహాత్మక సలహాదారులుగా నియమించుకున్న దేశం గురించి ఎలాంటి అభిప్రాయానికి రావాలి? చాన్ పెంగ్ జూవో బైనాన్స్ కంపెనీకి మాజీ సీఈఓ మనీ లాండరింగ్ నేరాలకు పాల్పడినందుకు యుఎస్ అతడిని జైల్లో పెట్టింది. తరువాత $430 కోట్ల చెల్లించి సెటిల్మెంట్ చేసుకున్నాడు. హమాస్ వంటి గ్రూపులకు నిధులు చేరవేసే అక్రమ లావాదేవీలకు బైనాన్స్ క్రిప్టో ఎక్స్చేంజ్ వీలు కల్పించింది. బైనాన్స్ గూడుపుటాని బట్టబయలుతో జూవో ఆర్థికంగా అంతమై ఉండాల్సింది. కానీ పాకిస్తాన్ అధికారిక క్రిప్టో టాస్క్ ఫోర్స్ కు సలహాదారు అయ్యాడు. అలాగే జస్టిన్ సన్ ట్రంప్ సంబంధిత వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ లో $3 కోట్ల పెట్టుబడి పెట్టాడు. ఈ వ్యాపారవేత్త మీద అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఒక సివిల్ ఫ్రాడ్ కేసులో దర్యాప్తు జరిపింది. అలాంటిది రాజకీయ విరాళాల సేకరణ కార్యక్రమాలకు ఇప్పుడు అతడు ముఖ్య అతిథి. అక్రమ లావాదేవీలకు మార్గం అమెరికాలో పలుకుబడి సంపాదించుకోవడానికి క్రిప్టో లావాదేవీలు సరికొత్త మార్గంగా మారుతున్నాయి. అర్హత లేని వ్యక్తులకు, దూరదేశస్థులకు, వాటి పాలకులకు ఇదో గేట్ వేగా మారినట్లు కనబడుతోంది. ఈ దారిలో వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జొరపడుతున్నారు. ఇలాంటి వారి పట్ల ఒకప్పుడు కఠినంగా ఉండే వ్యవస్థగత నియంత్రణ నేడు బలహీనపడింది. ప్రచన్న యుద్ధ కాలపు షాడో ఫైనాన్సింగ్ నియంత్రణ పరిధిలో ఉండదని, మధ్యవర్తుల ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు కొత్త రూపంలో మళ్లీ తెరమీదకు వచ్చింది. నేరుగా బ్యాంకుల ద్వారా కాకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీతో అక్రమ ఆర్థిక కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. శుద్ధమైన పాలన అంటూ ప్రపంచ దేశాలకు ఉపన్యాసాలిచ్చే అగ్రరాజ్యానికి ఇవేవి పట్టవా? ఆర్థిక పారదర్శకతకు మంగళం పాడుతున్న క్రిప్టో టెక్నాలజీని ఇన్నోవేషన్ అంటూ రీబ్రాండింగ్ చేస్తున్నారు. భౌగోళిక రాజనీతి ముసుగులో కొత్త రూపం ధరిస్తోంది. విచ్చలవిడిగా ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలను ఆమోదించడం వల్ల ప్రభుత్వాల ద్రవ్య సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. దీనివల్ల అక్రమ లావాదేవీలు వ్యాప్తి చెందుతాయని, వర్తమాన దేశాల్లో విదేశీ పెట్టుబడుల రాకపోకలపై నియంత్రణ బలహీనమైన కరెన్సీని మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతాయని ఆందోళన చెందుతోంది. ఎల్ సాల్వడర్, నైజీరియా, లెబనాన్ లో ఇదే జరిగింది. ఈ దేశాలు క్రిప్టో కరెన్సీతో ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నాయి. ముఖ్యంగా టెర్రరిస్ట్ గ్రూపులు బ్యాంకుల కళ్లు గప్పేందుకు క్రిప్టో కరెన్సీలను వాడుకుంటున్నాయి. క్రిప్టోతో ఈ హవాలా వాడుకలోకి వచ్చింది. సరిహద్దులతో సంబంధం లేకుండా రియల్ టైమ్ లో గోప్యంగా నగదు బదిలీ చేయడం ఈ హవాలా ద్వారా సాధ్యమవుతోంది. ఇండియా కఠినంగా ఉండాలి. సర్వసత్తాక సార్వభౌమాధికారం గల ఏ దేశమైనా ప్రైవేట్ కరెన్సీ చలామణిని ఏ రూపంలోనూ అంగీకరించకూడదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ విషయంలో కఠిన వైఖరి అవలంబించడం హర్షణీయం. క్రిప్టో కరెన్సీకి ససేమిరా అనడాన్ని పిరికితనం అనో, టెక్నోఫోబియా అనో భావించడం తగదు.
వర్తమాన ప్రపంచంలో పెట్టుబడుల ప్రవాహాలను ఆయుధంగా వాడుకొని ఒక దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం సాధ్యమే. కాబట్టి ఇది జాతీయ భద్రతా అంశం. ఇలాంటి ఆర్థిక అస్త్రాల నుంచి దేశానికి రక్షణ కల్పించడానికే ఆర్బీఐ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఆర్బీఐని లొంగదీయడానికి తీవ్రంగా ఒత్తిడి వస్తోంది. ఫైనాన్షియల్ టెక్నాలజీలో ఇదో ఇన్నోవేషన్ అని చెబుతూ దీనిపై ఆంక్షలు సడలించాలని ప్రపంచ క్రిప్టో వేదికలు కోరుతున్నాయి. క్రిప్టో కరెన్సీ లాభాల మీద ప్రస్తుతం ఆర్బీఐ అధిక పన్నులు విధిస్తోంది. దీనివల్ల క్రిప్టో పెట్టుబడులు విదేశాలకు తరలిపోకుండా నిరోధించాలని, ఇందుకోసం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తగ్గించాలని దేశీయంగా లాబీ జరుగుతోంది.